రాజకీయ నాయకుడిగా కొంతమంది కొన్ని విలువలు పాటిస్తారు. ఆ విలువలకు లోబడి నేను ఏదైనా మాట్లాడగలిగితే తప్పైతే మా అంబటి రాంబాబు గారు మరి నేను మాట్లాడను. నమస్కారం అండి, దిస్ ఇస్ #యు. అంబటి రాంబాబుని వైసీపీ బలిపశువుని చేస్తుందా? ఈ డౌట్ నాకు చాలా రోజుల నుంచి వస్తుంది. ఎందుకంటే నేను ఒకసారి అంబేద్కర్తో మాట్లాడాను. ఆయన ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ హ్యావ్ మై ఓన్ నెగిటివ్ రిమార్క్స్ ఆన్ హిమ్. అంటే నేను చెప్పేది చెప్తాను ప్రతిసారి. ఆయన అసెంబ్లీలో మాట్లాడింది మాత్రం నాకు ఎప్పుడు నచ్చదు. నాకు నిజంగా అది హర్షణీయం కాదు, క్షమాపణ చెప్పాలి. కానీ ద వే హీ టాక్స్ చాలా క్లారిటీతో ఉంటుంది. అంబటి రాంబాబు మాట్లాడాడంటే చాలా క్లియర్గా ఉంటుంది, అర్థమయ్యేటప్పటికి. దాంట్లో 100 అబద్ధాలు ఉండొచ్చు, కానీ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది, ఫ్లో ఉంటుంది. అలాంటి అంబటి రాంబాబుని మీరు ఎప్పుడైనా చూస్తే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందు బ్యారిగేట్లు ఎత్తడానికి, పోలీసులు తొయ్యటానికి ఏంటో ఆ విజువల్స్కి వచ్చి వేయండి. ఆఖరికి నిన్న ముద్రగడ పద్మనాభం గారి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి, అంటే చాలా మంది రెడ్లు ఉన్నారు కదండి, వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయరు, వాళ్ళు ఎక్కడా కనిపించరు. కానీ అంబటి రాంబాబుని మాత్రం తీసుకెళ్ళిపోయి పోలీసులు తోయడానికి ముద్రగడ పద్మనాభం గారి ఇంట్లో, దాని తర్వాత ఆయన పైన కేసులు ఎంచడానికి వాడతారు. ప్రధానంగా ముందు పెట్టి వాడేస్తారు. నాకు అనిపిస్తుంది ఏంటంటే, మొన్న ఇక్కడ మనం చూసుకుంటే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ విషయంలో కూడా అంబటి రాంబాబునే వాడతారు. ఇది కాపు కులం కోసం రిప్రజెంటేషన్ కింద అంబటిని బలిపశువుని చేస్తారా అని నాకు పెద్ద డౌట్. ఎందుకంటే ప్రతి డ్రామాలో ఫెయిల్ అవుతున్న ప్రతి డ్రామాలో అంబటి రాంబాబు పేరే వినిపిస్తుంది. అంబటి రాంబాబు పైన ఉన్న కేసులు నాకు తెలిసి ఎవరి మీద పడుండవు, అన్ని కేసులు ఉంటాయి, గుట్టల కేసులు. ఎందుకంటే ఆయన బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది, పోలీసులు దోసేస్తూ ఉంటాడు. అంటే నిజంగా హీజ్ అన్ అడ్వకేట్. ఇది కరెక్టా అంటే కాదు. మరి ఎందుకు దోశారంటే ఆయనకే తెలీదు. మళ్ళీ అన్నం తిన్నట్టు కేసులు తిన్నా అంటాడు. ఇంకేమనంటే చిన్నబాబు పెద్దబాబు అని చెప్పి కబుర్లు చెప్తాడు. ఇది అంబటి సహజ సిద్ధమైన రొటీన్. కానీ నాకు అనిపిస్తుంది ఏదో ఒక ఫైన్ డేస్లో అంబటికి టికెట్ ఇవ్వరేమో అని. మన సత్యనపల్లి అన్నారు లాస్ట్ టైం, దాని తర్వాత గుంటూరు అన్నారు. గుంటూరులోనే వాళ్ళకి ఆధిపత్య పోర్లు ఉన్నాయి, టికెట్ వస్తున్నారు రాదా ఎవరికి అర్థం కావట్లా. కాపు కులం మొత్తం టైగర్ ఈయనే అన్నారు, మొన్న తీసుకొచ్చి ముద్రగడ పద్మనాభం అన్నారు, మళ్ళీ రేపు అంబటి రాంబాబు అంటారా? మేము చెబుతున్నాం కాపును. అంబటి రాంబాబుని ములక్కాయలా వాడేస్తారండి నాకు తెలిసినంత వరకు. ఎన్ని కేసులు బనాయించినా ఇతనిపైన వేయాలి. వీళ్ళకి ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ కోసం పోరాడితే దానికి రిజర్వేషన్ ఇవ్వలేదు, ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి, ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. కానీ ముద్రగడ పద్మనాభ శివరాజకీయం మాత్రం వైసీపీ చేసేసింది. కూతురు నడ్డుకోవడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మేమే పాడి కూడా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి. ముట్టుకోడండి, అసలు వివేకాన్ని ముట్టుకోలేదు, వాళ్ళ ఫాదర్ని ముట్టుకోలేదు, చనిపోయాక దూరం నుంచి పిడికిడి మట్టేసి వెళ్ళిపోతాడు. పాడి మోసాడు కాపు ఓట్ల కోసం, ఇంత కాపు డ్రామా నడిపేశాడు. మరి కాపుల కోసం రిజర్వేషన్లు ఇచ్చిన చంద్రబాబు గారు ఎందుకు ద్రోహి కింద చూపిస్తున్నారు? ఓకే, ఇలాంటి ఫేక్ ప్రచారాలన్నిటికీ అంబటి రాంబాబుని వాడతారు. రేపు అంబటి నీ వల్లే ఇక్కడ మా పార్టీలో వీకెండ్ కాబట్టి నీకు టికెట్ ఇవ్వమని చెప్పి బలిపశువుని చేస్తారేమో అని నాకు ఒక పెద్ద డౌట్ తగులుతుంది. వైసీపీ నుంచి మీరు చూడండి, ఎక్కువ రోజే వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయిందో, ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు. ఆడుదామాంధ్ర బాల్ కొడితే అది వెళ్ళి ఎక్కడ పడినట్టు ఏ రాష్ట్రంలో ఉందో నాకే తెలియదు. కరపట్ల గాయబ్. పేరున్నాని ఉన్నాడు అనుకోండి, ఈ పేరున్నాని ఈ అంబటి రాంబాబు నేను ఉన్నాను అని చెప్పుకుని ఒక కర్చీఫ్ వేసుకుంటే ఆ కొడాలి నాని ఎప్పుడైనా వచ్చిపోతూ ఉంటాడు, వేస్ట్. కానీ వీళ్ళిద్దరిని తెగవాడేస్తుంది వైసీపీ. ఒక్క రెడ్డి ముందుకు రారు ఎందుకు? కాపుల కోసం పోరాటం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చేశారు. అంబటి గారు మీరు ప్రత్యేకంగా ఏం చేయక్కర్లా, అది ఆల్రెడీ డన్. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక్కళ్ళు ముందుకు ఎందుకు రారు? పెద్దిరెడ్డి చేసిన మాటలు ఈ రోజు దాకా మీరు ఎందుకు ఖండించలేదు? రాజకీయ నాయకుడిగా కొంతమంది కొన్ని విలువలు పాటిస్తారు. ఆ విలువలకు లోబడి నేను ఏదైనా మాట్లాడగలిగితే తప్పైతే మా అంబటి రాంబాబు గారు మరి నేను మాట్లాడను. అక్కడ కాదు అసలు రుసుకుంది. అంబటి రాంబాబులా మాట్లాడలేమంటే అంబటి రాంబాబు కానీ స్టేచర్ లేదనేగా, అంబటి రాంబాబు దిగజారి మాట్లాడతాడనేగా, అంబటి రాంబాబు సరిగ్గా మాట్లాడు పరిపక్వత చెందిన రాజకీయ నేతలా బిహేవ్ చేయడనేగా. కానీ వాటర్ మాత్రం అంబటిని వాడతారు.
పెద్దిరెడ్డి ఏమో చెప్పకుండా చెప్పేశాడు, నేను అతనిలా మాట్లాడలేను అనుకుంటా. పోనీ పెద్దిరెడ్డికి ఏమన్నా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందా? కొడుకు మితిన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో జైల్లో ఉండొచ్చాడు, చెప్పుకోవడానికి ఎంపీ. కానీ మనం వెళ్ళిందంతా జైల్లో ప్రోటీన్ పౌడర్లు తినడానికి. ఎవరికి తెలియదండి ఈ భాగవతాలన్నీ. సో నా ప్రగాఢ విశ్వాసం ఏంటంటే ఇలా ఇంకో 2 ఏళ్ళు అంబటి రాంబాబుని బ్యాటింగ్ ఆడేసి బీఫార్మ్ ఇచ్చే టైంకి హ్యాండ్ ఇస్తారు. పెద్ద బలిపశు అవుతాడు. కాపుల కోసం నేను ఇంత పోరాడి రాంగ్ పీపుల్ దగ్గర పోరాడాన్ని ఇంప్రెషన్ అంబటి రాంబాబు తీసుకొస్తారండి. ఆ రియలైజేషన్ రావడానికి 2 ఏళ్ళు పడుతుంది. ఈ లోపు జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోద్ది. అప్పుడు అల్లుడు తిట్టి, నిన్న పెద్దిరెడ్డి తిట్టి, రేపు పార్టీ కూడా పోమంటే ఎక్కడికి వెళ్తాడు? ఇంకా ఆలోచించుకోవాలి ఎవరి కాళ్ళు. సో ఏమంటారు, అంబటిని బలిపశువు చేస్తున్నాడంటారా, లేకపోతే లేదు ప్రాపర్గానే వాడుతున్నారు వైసీపీ వాళ్ళు అంటారా? మీ ఒపీనియన్స్ ఏంటో కొంచెం కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.